అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఈ అవయ్యాలు ఈ యాప్కి ఏమైందో ఏమో గాని అబ్బా గంట సేపు సతాయించింది దోస్తులు. అస్సలు ఓపెన్ కాలేదు. చివరికైతే ఓపెన్ అయింది. ఇక ఇప్పుడు వీడియో మొదలు పెడుతున్నాం. మరి ఎట్లా వస్తుందో ఏం కథనో. ఇక టైం వచ్చేసి 12 అవుతుంది. మేము 10:30 నుండి దీంతో ఉన్నాం కానీ అస్సలు ఓపెన్ కాలేదు దోస్తులు. ఇక ఇప్పుడైతే ఓపెన్ అయింది. టైం అయితే 12 అవుతుంది. మరి మీకు కరెక్ట్ టైంకి వీడియో అందిస్తామో లేదో తెలియదు కానీ ఏమనుకోకండి దోస్తులు, ఒక్కొక్కసారి ఇట్లా జరుగుతూ ఉంటాయి. అన్నీ మీకు చెప్పుకోలేం కదా. ఇక మీరేమో లేట్ వస్తుంది అని అంటారు. ఓకే దోస్తులు, ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 199 అన్నమాట. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఇక దోస్తులు, లతది పత్తేరుడు అయితే అయిపోతుంది. ఓ 3-4 రోజుల తర్వాత మరి ఏమైతుంది ఏం కథ అనేది చూద్దాం. ఓకేనా దోస్తులు? అవ్వా నిన్నటిదాకా లతోళ్ళది పత్తేరణం అయిపోయింది. ఇక మళ్ళీ వాళ్ళు పిలుస్తలేరు కదా పోదామంటే. ఇక పత్తేరు పోయినప్పుడు పొద్దుగా లేచి పని చేసుకొని టైంకు తిని పోయేటోళ్ళం. ఇక ఇప్పుడేమో సాతనే కాదు. ఆగో మా బంటిగానికి ఏం పుట్టింది? ఇంటెనక కూతాండు, మళ్ళీ ఇంట్లో చూస్తాండు. వారి ఏమైందిరా? ఇంటెనకకు తిరుగుతాను. ఏ నాకేమైంది? ఏమిటికి ఇంటెనకకు తిరుగుతున్నావురా నువ్వు? ఇప్పుడు వచ్చినా కదనే ఇంటి ముంగటికి. ఏమవుతాయి ఈ మధ్యలో అంతా వింత వింత ఎత్తాను. పొద్దుగానే లేస్తాను, టిక్కు టక్కు రెడీ అవుతాను, తానం చేస్తాను. మరి ఏందో? అవునే అక్క, పంటనేమో పన్నమంటావు, లేకపోతే తిరుగుతున్నామంటావు. ఇక మరి ఇక నేను ఏం చేయాలి? అందుకే శుభ్రంగా లేచి మంచిగా రెడీ అవుతానా, టక్కన లేచి. ఏమని అన్నం తిన్నావురా? ఇంకా తినలేదే, కొంచెం అయినాక తింటా. ఇప్పుడే తినబుద్ధి అయితే లేదు. నువ్వైతే తినిపో, నీకు ముచ్చటకు టైం అయితే లేదా? మీటింగ్ పెట్టవా? ఇక నిన్న మొన్నానంటే చేన్ల మీటింగ్లు పెట్టినావు కానీ ఇప్పుడు ఎడ పెడతావే మీటింగు? తింటారా? తిని అటు మొకే పోతా. గడ కూర్చుంటే ఆ లోలీలో కనబడతారు, ఆ లోలీలో ముచ్చట పెడతారు, అట్లా పొద్దు పోతుంది. గట్ల ఇక తింటా, నాకు ఆకలి అవుతుంది. ఏమైంది? ఈ అశ్షు ఇంకా లేవలేదా? ఎట్లా? ఇంటెనక కనబడతలేదు, ఇంటి ముంగట కనబడతలేదు. ఇంట్లో కోదామంటే వాళ్ళ అమ్మున్నట్టున్నది. ఏమైంది పిల్లకు? ఒక్కసారి వెళ్తే చూద్దామనంటే అస్సలు వెళ్తలేదు కదా. మరి ఇంటెనక గిట్ల లేచిపోయిందా, బాత్రూమ్ గిట్ల పోతాందా? మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈమెను చూడకపోతే మనసున పడతలేదు నాకు. ఈ అవ్వయి పిల్ల వెళ్తలేదు కదా. తిక్కలేసిందనుకో పిలువనే పిలుస్తాగా. ఎట్లయితే అట్లా ఎల్లు అశ్షు, నేను చూడబుద్ధి అవుతుంది. ఇంట్లోకి వద్దామంటే లవ్ ఉన్నది. వేసినాక ఈ పిల్లని చూడపోతే నా మనసు అంతా ఎట్నో అవుతుంది కదా. నాకు కూడా ఈ పిల్ల మీద లవ్ మొదలైంది కానీ చెప్తే ఏమంటుందో. అరే వెళ్తలేదు కదా, అన్నం అన్నది తింటా. మరి నాకు ఆకలి అవుతుంది. ఇప్పటిదాకా బీరువల బట్టలన్నీ చదివినా. బంటి ఏం చేస్తుండు? బంటి కనబడతలేడు. బిజీ అయింది అల్లా. అమ్మో పెద్దమ్మున్నట్టున్నది. నీకు బంటితోటి ఏం పని అంటది. ఇంటి ముంగట గిట్లున్నాడా? పోయి చూద్దాం. అయ్యో ఇటు కూడా లేడు కదా బంటి. ఎందుకో బంటిని చూడాలనే ఉంది, బంటితోటే మాట్లాడాలని ఉంది. ఎప్పుడు లేని ఫీలింగు నాకు ఈ అబ్బాయి మీద ఎందుకు వస్తుంది అసలు? మళ్ళైనా చూస్తా అంటే నాకెందుకు సిగ్గు అవుతుంది. ఏం చేస్తాడో ఏమో. ఇంటెనక కోదావా? వచ్చిండంటావా ఇంటెనకకు? మరి ఏడి ఇటు కూడా రాలేదు కదా. ఇంట్లోకి పోతా. పెద్దమ్మ ఏం కూర వండినామనుకుంటా. అయ్యో ఏమైంది అశ్షు? ముసి నవ్వుకుంటా చూసి అటు తిరుగుతావు. ఏం లేదు బంటి, నేనేం మీ ఇంట్లోకి వద్దామని అనుకుంటున్నా, నువ్వే వచ్చినావు. ఎందుకు? నా కోసమేనా? నీకోసం నేనెందుకు వస్తా? లేదు పెద్దమ్మ ఏం కూర వండిందో కొంచెం వేసి ఇస్తుందే ఏమో అని. అవునా? నేను నా గురించి వస్తున్నావు వచ్చని నేను తెగ ఫీల్ కాబడుతుని. ఏం చేస్తున్నావు బంటి? తిన్నావా అన్నం? తిన్నా ఇప్పుడే. వీళ్ళు జోరు మాట్లాడుకుంటారు. ఏమైందిరా బంటిగా? ఏందేమైందే? ఏం కాలేదు. ఏమైతుంది? తిన్నవా రాషు? ఇంకా తినలేదు పెద్దమ్మ. నువ్వే ఏం కూర వండినవో మరి నిన్నే అడుగుదామని నీ దగ్గరకు వద్దామని అనుకుంటున్నా. ఇక బంటి బయటకు వచ్చిండు, నువ్వు బయటకు వచ్చినావు. అయ్యో మేము నిన్నది ఏంటా బెండకాయ టమాటా ఉంటే వేసుకొని తిన్నాం రా. ఇక అప్పటికేదన్నా అండాలి. సరే తీ పెద్దమ్మ. ఏమైంద్ర పోడ ఇవరి దాకా ఇంట్లకు బయటకు ఇంటెనకకు ఇంటి ముంగడికి తిరుగుతీవి. ఇప్పుడు ఒక కానే నిలుచున్నావు. అవునా? నా కోసమేనా అయింది? నేను వాకింగ్ చేసిన్నే. ఓ పోడా, వాకింగ్ ఎవడన్నా 10కి 9కి చేస్తారా? పొద్దుగాల 4-5కి చేయాలి గాని.
నీకేది తెలియదు తీయే, గంట పొద్దుగాల నేను లేవ కాబట్టి నేను లేచినప్పుడే ఎత్తా. స్నానం చేసి టిక్కు టాక్కు రెడీ అయినాక వాకింగ్ చేస్తారా రేవుడన్నా? ఇది నాకు గాలి తిత్తాంది కదా. అక్క పోయే అడ్డకాడికి పో. వాళ్ళు వచ్చిరు కావచ్చు, నడు నడు. ఎవరు వస్తారా? అదే అదే నీ ముచ్చట పెట్టేటోళ్ళు నీ సోపతిగాళ్ళు అత్తరు పోయే అంటన్నా. నేను కూడా అత్తపా జరసేపు. నువ్వేమత్తావు నాతో ఎంబడ కారు కచ్చోరుతావు. జర సేపు అయినాక రా. సరే. నువ్వు పోతన్నా ఊకే ఇంటెనక తలుపు ఎర్ర పెట్టకు. కోతులత్తే ఇంట్లో వస్తాయి చెప్తాన్నా. అటు ఇటు తలుపులు వేసుకొని ఇంట్లుండు. సరేనే అక్క. దీంతో ఒర్రుడే అవుతుంది నాకు. పెద్దమ్మతోటే ఈ ఊర్లో సందడి సందడి ఉంటది నిజంగా. నేనైతే చిన్నప్పటి నుండి చూస్తున్నా. అప్పటికి ఇప్పటికి పెద్దమ్మ అట్లనే ఓరుడు అట్లనే నవ్విచ్చుడు అందరినీ. అవునవును, మా అక్క దేవత కదా. తినకపోయినా వర్షు గీ టైం దాకా ఉంటే ఎట్లుంటది? తింటా బంటి. ఇక పొద్దున ఛాయ్లా బిస్కెట్లు తిన్నా. ఇక అందుకే ఆకలి అయితే లేదు, తింటా గాని. స్నానం చేసినావా? చేసిన. ఎందుకు చేయనట్టున్నానా? అదేం లేదు గాని గీ డ్రెస్ వేసుకున్నవేంది అని. ఎందుకు, ఇది బాలేదా? మంచిగానే ఉంది గాని. సరే సరే, అన్నం తింటా ఇక. తినుపో తినుపో. అమ్మయ్యా, చూసినాక మనసు నిమ్మలమైంది. ఏమైందా షూ చూసి నవ్వుతున్నావు? ఏంలే. నవ్వుతుంది ఏం లేదంటది. అమ్మయ్యా, ఇప్పుడు కొంచెం నిమ్మలమైంది. నేనట్లు ఒరుగుతా, ఈమె తినేలోపు. ఏమైందిరా మల్లయ్య, తిన్నావురా అన్నం? ఏం కూర వండిందిరా? మాదా పప్పు. ఇక పప్పుకు మించిన కూర ఏడున్నది? దానికి ఊకే పప్పు వేసుడు. నాకేమో వడక గ్యాస్ ట్రబుల్ అవుతుంది. మరి నువ్వేమన్నా కూరగాయలు తెస్తే అండదారా? పాప మామేం చేస్తుంది, రోజు పనికే పోవట్టే. నాకు పైసలు ఇస్తేనేం తీసుకొస్తా కదా శంభయ్య, అస్సలకే ఇయ్యది. మళ్ళీ ఇస్తే ఆయనతో కోటి నైంటో చేస్తాడని దాని బాధ. అయితవైతే ఇక ఆడోళ్లకు గదేపిసి ఉంటది. మొగం దగ్గర పైస ఉంటే తాగుతారని వాళ్ళు అదే మైకంలో ఉంటారా. మళ్ళీగా ఇక మైకంలనే అదైతారు. నర్సవద్దా ఎవరు రోజు పనికే పోబడితే ఇలా కనిపించి రవ్వ వారం రోజులకి ఇంటికాడ కూసో. ఇక మల్లక్క పని తీరతలేదు. మల్లక్క పని మల్లక్కకే ఉన్నది అన్నట్టున్నది. దాని మోకానికి అన్నం కూర అండ వరకే అప్పలిచ్చకపోతుంది దాంది. ఇక అప్పాలి ఎత్తదా కదా ఏమో అంటాడు. ఏందట్నే ఏమో అంటాడు. ఏం తెలుస్తాంది? చెట్టు కింద కూసోని ముచ్చట్లు పెట్టుకుంటా తినుకుంటా కూసుంటే ఏం తెలుస్తాంది? అవు ఇక నువ్వు బాగానే పని చేస్తానవుతి. కట్టి శంభయ్య జర ఇంత తలకాయ వల కొడతా. నేను ఎంత పని చేసినా పని చేస్తలేవని అంటాడు. ఇక అయితవైతే అని బుద్ధే గంతవ్వా, పట్టించుకోవద్దు. ఆ దిక్కు మాట్లాడాలి గాని గాడోళ్ళ దిక్కు సపోర్ట్ ఇస్తావు. ఊకో తీరా మల్లయ్య, ఎందుకురా లొల్లి? కూసోర్రవ్వలాల కూసోర్రి. రోజు బోరు కొట్టుడు, మీరేమో పనికోడు, ఇంటికాడెవ్వరు ఉండు లేదు. నర్సవ్ ఉంటే నర్సవ్వతోటే టైం పాస్ రోజు. అయితవే గాని నీ మరదలు మళ్ళీ ఏ సప్పులు లేదా? మాకు మొన్న చేన్లో మీ లవ్ స్టోరీ చెప్పిందిగా, అదే శంభయ్య. సూపర్ ఉన్నది లవ్ స్టోరీ. నీ అవ్వ పడసిపోరగలదన్నా గట్ల లేదు. అవన్నీ మతికి వేసుకుంటా బాధపడుగా అదే శంభయ్య. పాపం మరదలా అని ముంచుతివి, ఇప్పుడేమో దూరం కొడుతివి. అవునా? ఏడ్చిందా? బాధపడ్డదా బాగానే? అదేం బాధపడ్డది, అదేం ఏడ్చింది. పాట పాడుకుంటా మీ ప్రేమ ఆయనని చెప్పింది. గదెందుకు బాధపడుతుంది? దానికేం బాధ? లింగవ్వకును పోసవ్వకు ఒకటే లొల్లి చేన్లా. ఏందో అంత పిచ్చి రామాయణం. అదే ఉన్న పాపం ఈ లింగవ్వ మీద ఎడుతుంది. లింగవ్వ ఏమన్నా గసొంటిదా? ఎంత మంచిది, ఎంత మంచిగా మాట్లాడుతుంది. అంతకుముందు నాకు బుద్ధి చెప్పినప్పుడు నేను వినలేదు గాని ఇక ఇప్పుడు అర్థమైతుంది. తిన్నారా అల్లా? తిన్నాం పోసక్క, తిన్నావా నువ్వు? ఏమో ఇలా పాయింట్ చేసినావు. ఇక చేసినావు ఊకే చీరగట్టుడు ఏందని. నా బావకు ఇట్లుంటేనే బాగా ఇష్టం. అందుకే ఇక పాయింటంగ్ వేసుకోని అత్తన్నా. నా బావ పాపం బెంగటీలు తాండు నిన్న మొన్న కనబడినందుకు. నేనెందుకు బెంగటీలుతాననే? అయ్యో, కనబడతలేవని రాత్రి ఇంటికే వత్తివి, మళ్ళీ ఇళ్ళ ముంగట ఏందో బాగా మాట్లాడతావు.
అబ్బో మీ అన్ని బరే గాని మా ముంగట్నే అది ఇట్లా ఇది అట్లా అని మాట్లాడతారు కదా శంభయ్య. ఏ ఊకో దీన్ని ముచ్చట పట్టుకున్నావు గాని నేను దాని ఇంటికే పోతలేను. నా ఇంటికాడ నేను చస్తానా. నాకు ఒకటే షెడ్ అయింది, 2 షెడ్యూల్ దాని ఇంటికాడనే ఉన్నాయి. పోయినోడిని ఆ షెడ్యూల్ తెచ్చుకోనా నేను? ఆ షెడ్యూల్ వద్దు, దాని ఇంటికి పోకూడదు వద్దు అని నేను సప్పుడేక పడుతుంది నా ఇంటికాడ నేను. ఏంది బావా గిల్ల ముంగట గిట్ల మాట్లాడతావు? నిజమే మాట్లాడతానా, నేనేమన్నా అబద్ధం చెప్తానన్నా ఏంది? కాల్తి నాతోటి ఇట్లా ప్రేమ ఉంటే అందరి ముంగట లింగి నీతో మాట్లాడేది నీ దగ్గరికి రాదానా? దీని కావురం చూడిగా, దీని కావురం కట్టపాలుగాను ఊ అంటే నా పేరు తీస్తాంది. మరి నిజమే, నా బావ నా దగ్గరికి మంచినే అత్తడు, మంచినే మాట్లాడుతుండు. కానీ మీ ముంగట అత్తలేను చేత్తలేను దాంతో మాట్లాడతలేనని ఎందుకు చెప్పాలి? నీ భయానికే కావచ్చు మరి. ఓ బౌరూపులాడదానా, నువ్వు ఉన్న కాడు ఉండవా అనే? నీ అవ్వ నీ లొల్లికున్న వారెత్తన్నాడు. మేము మంచిగా కూర్చొని ముచ్చట పెట్టుకుంటా అంటే వచ్చి ఏందో పుల్లలు పెట్టుకుంటా లొల్లి పెట్టిస్తా అని చూస్తావు. కట్టి అనుకొని పెట్టు పెడతా అర్థమైతుందా? ఇదే కట్టి అనుకొని చంపింది అనుకో మళ్ళా రోగం తిరగాలి నీకు. ఇది చంపే మరి చూస్తా, ఇంతమందిలో నన్ను ఎట్లా చంపుతావు? ఆపుతారా? ఎవ్వరు ఆపరు. నా బావని నేను చంపుకుంటా చేసుకుంటా అని అందరికి ఎప్పుడో చెప్తిని, మళ్ళీ ఎందుకు ఆపుతారు? ఇగో ఓ పోసక్క, కూసుంటేనేమో కూసో, లేకపోతే పోతనేమో బో, కానీ ఊకే లొల్లద్దు. ఎక్కడ పెడతావు జర అటు ఇటు పెట్టే. ఏందవ్వ ఇది? నేను మనశ్శాంతిగా నన్ను ఉండనిత్తలేదు. నేను ఏడ కూసుంటా ఆడికి వచ్చి నా ఇజ్జత్ దిత్తాంది. నీకు ఇజ్జత్ ఉన్నదా శంభయ్య? ఇజ్జత్ లేకనే మరదలా అని ఒకరికొకరు అదైర్రు. ఇక ఇప్పుడు మొత్తం మునిగినాక అందరికి తెలిసినాక ఏమి ఇజ్జతి? అట్లానే మళ్ళా సిగ్గు మనం వస్తుంది ముసలోనికి. గట్లాను నన్ను నమ్మించి మోసం చేసి నా దగ్గర ఉన్నాయన్ని రాబట్టిండు, మంచిగా తిన్నాడు ఉన్నన్ని రోజులు. ఇప్పుడు వాని దగ్గర పైసా పెట్టుకొని చూసినావా నన్ను ఎట్లా తరిమి కొడతాండో. మరి ఎవతి చెప్పిందో, ఏ బొడ్డి చెప్పిందో, ఏ బొడ్డి నన్ను దూరం పెట్టమన్నదో అందుకే పెడతాండు. ఊకే ఆ బొడ్డి చెప్పింది ఈ బొడ్డి చెప్పిందని బొడ్ల మీద వేసుడు బంజయ్. ఓ పోసక్క చెప్తానా ఇను మంచిగా. దీనికి ఉన్న రోగమే కదా అవ్వా, ఇదేమున్న మంది మీద పడేస్తుంది, దీన్ని చూసుకోదు. అవునారా ముసలోడా? మరి నువ్వు నా మీద పడి ఎందుకు ఏడ్చినవురా? ఇక నాకు ఎవరు దొరకలేదని ఏడ్చిన. మరి ఇప్పుడు ఎవరు దొరికిర్రా నీకు? లొల్లి పాడుగా నువ్వు నరసవ్వ ఏదో ఉప్పోసకచ్చిడ కూసుంటే ఈ లొల్లేందే గటు మొక్కై పోదాం పాయే అల్లాళ్ళు ఏమన్నా చేసుకొని. నిజమే పోసక్క, బాబా ఏడ కూసుందామన్నా కూడా ఊకే లొల్లిలు పెట్టుకుంటా గిచ్చి గియ్యం పెట్టుకుంటుంటారు. పా గాడ 3 బజార్ అక్కడ కూసుందాం పా. చూసినవా నీ దెబ్బకు అల్లవీకే. మేమేదో అట్లా కూర్చొని ముచ్చట పెడతా అంటే వచ్చి మొత్తం డిస్టర్బ్ చేతివి. నీకు నాతోటి పెట్టచ్చు కదా ముచ్చట, వాళ్ళతోటే కావాలా ముచ్చట నీకు? మరి నిన్న మొన్న నేను చేన్లకు పోయినా, పత్తెరడానికి పోయినా, మరి 2 రోజుల సుంది కనిపిస్తలేవు. మరి ఏం చేస్తానవే? తిన్నవా అని వచ్చినవా? ఫోన్ అన్న చేసినవా? నాకేదో పానం కొట్టుకొని ముసలోడు ఏం చేస్తాడో తిన్నాడో లేదో అని నేను అత్తన్నా. ఎవడు రమ్మన్నాడు? నువ్వు ఎవరు రమ్మంటాడు? నీ మీద పానం కొట్టుకొని నీ దగ్గరకు వచ్చిన నేను. అవసరం లేదు పో. నీ ప్రేమ వద్దు, నువ్వద్దు, నీ కథ వద్దు. నా దగ్గర పైసా గుంజటానికే నువ్వు ఇట్లా చేస్తావు. అవునారా ముసలోడా? ఎంతెంత మాట అంటీవిరా? నీ పైసా గుంజటానికే నేను ఇదంతా ప్లాన్ చేస్తున్నానా? అయితే సరే నీ పైసా తీసుకొని నీ మీద పెట్టుకో. ఇప్పటి సుంది నీ జోలికి వచ్చినా, నీ వార్తకు వచ్చినా కూడా మల్లయ్య ఇంటన్నవా? ఈయన చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటే ఇక చూడుర్రి. నేను మల్లయ్య నువ్వే ఇక సాక్ష్యం. జోలికి రాని వార్తకు రానిగా. ఏమో పో అవ్వా, మరి నీకేంది నా తోటి? ఇక చూస్తా చూపిస్తా. మా చూసినవు పోబోచ్చు. అదే బొచ్చే చూపిస్తావు నీకు. తెగబడ్డాడిది ఏమో నాతోటి తలిగి పాడైంది. అది ఇంట్లున్నదాన్ని బయటేసింది నువ్వేనాయే. ప్రేమ మరదలా మంచుకున్నావు, అది ఉన్నావు ఇది ఉన్నావు అని దాని ఎంబడవేందే నువ్వు ముందుగాల. ఇప్పుడు అంత అయిపోయినాక నడువు అని అంటే ఇక మర్చిపోతుంది అది. ఏంద్రో మళ్ళీగా ఫస్ట్ నీ దిక్కే ఉండే దాని రూటు మెల్లగా నా దిక్కు మలుపుకుంటి. ఇప్పుడు అద్దంటే అది నాన్నే కావాలని బట్టి. ఏమో పో, అటు ఇటు పోయి నా విధంగా అయితే అనకు. ఇక మా మళ్ళీ తెలితే ఏం లేదు, నా జుట్టు వీకి షారుగా వస్తుంది.
సరే తీరా నిన్నేమంటలేను నేను. ఏమైందవ్వా ఈడ కూసున్నావు? ఏడ ప్రశాంతంగా ఉందని ఇక్కడికి వచ్చి కూర్చున్నాయి బాపు. గదే గాని పత్తేరుడైతే అయిపోయింది గాని అబ్బాయి పత్తి ఎప్పుడు పోతుందో ఏం కథనో బిడ్డ. ఇక పోతారే జోక్కోడానికి రారా, మా జోక్తారు వస్తారు. అయితవాయి తిన్నావా బిడ్డ? తిన్ననే ఇప్పుడే. నువ్వు తిన్నావా లేదా? అమ్మ ఏం చెప్తాంది? అమ్మ సీరియల్ చూస్తాంది బిడ్డ టీవీలా. పిల్లగల్లట పొద్దుకి చూడనిత్తలేరట. ఇక ఇప్పుడు ఆగో టీవీ మూతి పెట్టింది. చూడండి దానికి బోరు కొడుతుంది. ఎట్లా చూస్తుంది అనుకుంటాను? మంచిగా ఆరాంసుగా వన్నది. మంచిగా పక్కకు బఠానీలు పెట్టుకున్నది ప్లేట్లా. బుక్కుకుంటా చూస్తాంది. అవునానే చూడండి. సరే తీయవ్వా నేను అట్లా బయట పోతున్నా. ఈ ఇంట్లుంటే పిచ్చిలెత్తాంది. ఆ లోలి లోలు కలిసి ముచ్చట పెడతారు. నేను బయట పోతున్నా. పోయే అవ్వా ఇక్కడ కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉన్నదో. ఈ అటు ఇటు అయితే పత్తేరుడు అయిపోయింది. ఇక మరి కైకిళ్ళ పైసలు ఇత్తలేమని అనుకుంటారు. పోయి ఇచ్చిరా వల్ల ఇక నిన్ననే ఏరుడు అయిపోయింది. కానీ ఇక పైసలు రేపన్నిద్దామనంటే ఎవరికైనా అవసరమే ఉంటది కదా. పాపం వాళ్లకు లేకనే పనికొచ్చిర్రు. వచ్చినప్పుడు కైకిళ్ళ పైసలు ఇయ్యాలి కదా. ఇక పోయత్తా. పైసలు బీరువలు ఎన్నున్నాయో నేను లెక్క పెట్టనే లేదు. లెక్క పెట్టి పోయి ఇచ్చత్తా. దాంట్లో మూనుగా అబ్బా అబ్బా వర్తనే లేదు. మళ్ళక్క చూసినావా లింగవా నువ్వు దాంతోటి ఉర్రకు ఊకే. దాంతో కొడితే తలకాయ నొప్పి తప్ప వేరే ఏమన్నా ఉన్నదా? అందుకే కాదు నాకు తిక్కలేసింది. గడ కూసుందామని ఆడ కూసున్న మళ్ళీ వస్తుందని ఇక మళ్ళక్కోళ్ళ ఇంటికి అత్తిమి. దానికి ముసలోని మీద మోజు పోతలేదు కానీ అందుకే పిచ్చి లేపుకుంటాంది ముసలోని మీద. కానీ ఈ ముసలోనికి పాపం ఇక విరక్తి వచ్చినట్టున్నది. రాకపోతే ఏంది మరి? ముగ్గురు ఇన్నే ఉన్నారా? ఇన్నే ఉన్నవే లత. ఏమైందే నిన్న గీయాళ్ళకి అందరం చేన్లలో ఉంటుంది ముచ్చట్లు పెడితే ఇక నీ పత్తేరుడు అయిపోయి ఏం పని లేకపోయే ఎవరు పిలుస్తలేకపోయే. ఉన్నారు సక్క. ఇక మళ్ళా వలుగుతే మళ్ళా విలువ రాగాని. తిన్నవాయే పోరి? తిన్నా. మీరు తిన్నారా అందరూ? తిన్నాం లత. తినేడ కూసోని ముచ్చట పెడుతున్నాం. సైకిళ్ళ పైసలు ఇద్దామని వచ్చిన నేను. అయ్యో ఎటన దెంకపోతున్నాయే. నిన్ననే ఏర్తిమి ఎల్ని ఇస్తాను వచ్చినవా? అయ్యో నర్సక్క ఉన్నప్పుడు ఇస్తే అయిపోతుంది కదా. ఎవరు అవసరం వాళ్ళకుంటాయి. నువ్వు ఎన్ని రోజులు వచ్చినావు నర్సక్క? నువ్వు రోజు వచ్చినావు కదా. ఒక్క రోజు ఫస్ట్ రోజు రాలేదు నీ బిడ్డ ఉన్నదని. అవునే ఒక్క రోజు రాలేదు. 6 రోజులు వచ్చిన నేను. అంటే నీకు 1800 వస్తాయి కదా. అంటే 6 మూడు ఎంతనే 18 కదా. అంతే. లింగక్కనేమో 4 రోజులు వచ్చింది. మల్లక్కనేమో 7 రోజులు వచ్చింది. అవునే మల్లక్క ఈసారి టాప్ నువ్వే. 2100 నీకు. మల్లక్కకు 2100, నీకు 1800. ఎంత అవుతున్నాయి? 3100, 3900. ఇక లింగక్కై 1200. అవునే పోరి అన్ని కలిపి 5100 అవుతున్నాయి మా ముగ్గురి. ఉన్నాయా అలా తవ్వా? ఉంటేనే ఇయ్యి, లేకపోతే ఇంకో 2-3 రోజులైనాక ఇద్దు అని. ఉన్నాయి తీసుకొచ్చిన గాని. నర్సక్క ఇవి 5000 మేము ముగ్గురు పంచుకోర్రి. ఇంకొక 100 నేను తర్వాత ఇస్తా. సరేనే? వీళ్ళిద్దరు కరెక్ట్ ఇచ్చి నేనే ఒక 100 తర్వాత తీసుకుంటది. నాకే తర్వాత ఇద్దు తీ నువ్వు. సరే ఇవి పంచుకోర్రి. ఇక రాజోళ్ళ ఇంటికి పోయి రాజుకుండు రామకు కూడా ఇచ్చత్తా. పోషికి ఇవ్వవా? పోషికి పోషి 3 రోజులు వచ్చే ఇస్తా గాని అటు నుండి ఓంగి ఇచ్చిపోతా. ఎటు కింద లేదా ఆయన రాంగా? ఏది లేదు కదా. ఇద్దరే ముసలోళ్ళు కూర్చున్నారు. మల్లయ్య బాపును చెంబయ్య. వీకవచ్చు ఒర్రి. సరే గాని పంచుకోర్రి. నర్సక్క ఒకటే 100 వస్తుంది. ఆ 100 కూడా నర్సక్క నీకే ఇస్తా నేను. సరే పోయే 100కి ఏమైతాను గాని పోతాన్నా. ఇక పోరితో పట్టుకొచ్చింది పైసలు. అవును గాని ఇంకా పుష్పకి ఇయ్యదా? ఇత్తది. అది 4 రోజులు వచ్చినట్టున్నది కదా. అదే లాస్ట్ 4 రోజులు వచ్చింది. అయితే ఈ పైసలు మంచిగా పట్టుర్రి. ఇట్లా పనికోయిన కాడ పైసలు తొందరిస్తే మంచిగా అనిపిస్తుంది నరసవ్వ. ఇక ఓవోవలైతే నెలలే ఆపుతారు. ఈ నెలల పత్తేరితే 2 నెలల దాకా ఇయ్యనెయ్యరు. అత దగ్గర ఉంటే ఆపుకోదు మా ఇత్తది. ఈ ఎండపాడుగానే ఎండ బాగానే దంచుతాంది. నిన్న మొన్న పనికి పోతే చేన్లా అందరితోటి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటా అంటే ఏం ఏర్పడలేదు. రాజు ఇన్నే ఉన్నాడు కదా. ఓ రాజు. ఏంది లత కొత్తగా పిలుస్తావు నన్ను? ఏం లేదు రాజు. ఇక పిలుచుకుంటా ఒర్రుకుంటా వస్తున్నా. ఏమైంది ఇలా పొలం కాడికేనావా? ఇంతకు ముందే పొయ్యి వచ్చినా ఇక తిన్నా ఇట్లా కూర్చున్నా నువ్వు వస్తాను. ఏమైంది మీరు రాలేదు మరి? బాపు పొద్దుగాలనే వచ్చిండు కదా కనిపించలేదా? పొద్దుగాలనే వచ్చి కరెంటు పెట్టి నీళ్లు పట్టినాక తొందరనే ఇంటికి వచ్చిండు. నేను రాలే. ఇక నాకు నిన్న మొన్న వారం రోజుల నుండి ఈ పత్తి ఏరి నాకు సాతరైతలేదు ఇయ్యాల. తిన్నావా లేదా? ఈ పత్తేరుడేమో నీ పనేమో కానీ మొత్తం వాళ్ళకే పోతున్నావు కదా, గుంజుకపోతున్నావు. ఇంకా రాను పడుసు పిల్లలు ఎక్కడ అవుతున్నావు కానీ ఆంటీ లెక్కర అయితే లేవు.
అయ్యో రాజు ఆపుతీ జోకులు. నిజమే లత, ఎవరన్నా చూసిర్రు అనుకో ఈమెకు పెళ్లి కాలేదు కావచ్చు అని అంటారు. అట్లున్నావు. అయ్యో నువ్వైతే మొత్తం ఆగుతనే లేవు కదా. నేను ఆకుంటే ఎటు పోతాను, ఇన్నే ఉన్నా గాని. రామలేదా? ఉన్నది బోల్లో బట్టలో పిండుతాంది. అదే కైకిల పైసలు ఇద్దామని వచ్చిన. రమనేమో 5 రోజులు వచ్చింది, నువ్వేమో 6 రోజులు వచ్చినావు కదా. అవునవును గంతే. 11 రోజులు అని అంటే లెక్క 300కు ఒక రోజు. అయ్యో దానికి లెక్క చేసుకునేందుకు 3300 ఇద్దరి కలిపి. అదే ఇద్దామని వచ్చిన. ఏముండని తీలత, నీకు మేము ఇచ్చేది లేదా? మొన్న 10,000 తీసుకుంటే అవి మిత్తిలేదు అసలు లేదన్నట్టు. ఉండనితి అల్లనే చూసుకుందాం లెక్క. ఓ రాజు గట్లుంటదా? నేను ఎట్లా కనిపిస్తున్నా నీకు? నువ్వు అవసరం ఉండా 10,000 తీసుకున్నావు. ఇప్పుడు నువ్వు కూడా ఏదో అవసరం ఉండి నీకు లేకనే కదా నాకు పనికి వచ్చింది. నువ్వు అట్లా నేను ఇటే పట్టుకుంటే నీ ఖర్చులకు నీకు ఏదైనా పని ఉంటే అవసరం ఉంటే నీకే నుండత్తాయి. వారం రోజుల పాటు మాకే అత్తివి పత్తేరా. లత, నువ్వు భలే అర్థం చేసుకుంటావు తెలుసా ఆ మనిషిని. నీ దాంట్లో మెచ్చగలిగిన గుణం, నచ్చిన గుణం ఏంది అని అంటే మనుషుల్ని మంచిగా అర్థం చేసుకోవడం. నిజంగా ఒక్కొక్కరు అయితే ఇప్పుడు ఎవరైనా ఇచ్చేది ఉంటే ఇళ్ళనే చూసుకుంటాం, నువ్వేం విత్తవా చేస్తావా, ఇళ్ళనే పట్టుకుంటాం పో అని అంటారు. కానీ చూసినావా నువ్వు, నీ అవసరానికి వచ్చినావు కాబట్టి నువ్వు పైసలు ఇస్తానని అంటున్నావు. మరి నిజమే కదా రాజు. నువ్వు ఏ మొగుడైనా పత్తేరడానికి ఆడళ్ళతోటి వస్తాడా? నీకెంత కష్టం ఉన్నదో, నీకెన్ని బాధలు ఉన్నాయో, అందుకే నువ్వు మాతోటి పత్తేరొచ్చినావు. ఎప్పుడన్నా ఇట్లా పని చేసినావా? చెయ్యలేదు. ఇప్పుడు నువ్వు రావాల్సిన పరిస్థితుల్లో వచ్చినావు. దేనికోసం? పైస కోసం వచ్చినావు. వచ్చినప్పుడు ఆ పైస నేనే పట్టుకుంటే ఎట్లా? వడ్లు కోసినాక ఇస్తా అన్నావు కదా. వడ్లమ్ముడు పోయినాక ఇద్దుతీ, పొలం కోసినాక. లేకపోతే నిన్ను మా అడుగుతా రాజు. అబ్బా, గింత మంచి మనసున్న ఆడదాన్ని ఆడోళ్ళకు ఆడోళ్ళే శత్రువులు అన్నట్టు నిజంగా నిన్ను మస్తు మంది ఆడోళ్ళు అపార్థం చేసుకుంటారు. కానీ వాళ్ళకు నీ స్నేహం అనేది ఎట్లుంటుందో తెలియదు నిజంగా. అంతే, పట్టించుకోవద్దు రాజు. ఇలాంటి మంచి మనిషి నాకు పరిచయం అయ్యుడైతే నా అదృష్టమే నిజంగా. అది ఎట్లా పరిచయం అయింది ఏమన్నది కాదు, ఇప్పుడైతే మనం ఎంత మంచిగా ఉంటున్నాం దోస్తానుగా అనేదే ముఖ్యం. అంతే అంతే దోస్తి. అమ్మయ్య, మనం ఎప్పుడు ఇట్లనే ఫ్రెండ్షిప్ లాగా కంటిన్యూ అయితే అదే చాలు. గాని ఇది వచ్చిన మోగంతో ఎందుకు సోది రామాయణం పెడుతుంది. ఏమైంది లత? ఏం లేదు రామా. వచ్చి ఎంతసేపు అవుతుంది? మరి పిలువని కూడా పిలుస్తలేవు, ఇక్కడనే ఆగి ముచ్చట పెడతాను. నేను వచ్చి 10 నిమిషాలు కూడా కాలేదు. ఏ రాజుతోటే మాట్లాడుతున్నా. నీకు రాజే కావాలి, రాజు కోసమే వస్తావు కదనే దొంగముండా. అవునా? ఎందుకు వచ్చినావు? ఏమైంది? ఎందుకు వచ్చినావు ఏమైందంటే ఏమన్నట్టే మెంటల్ దానా, కైకిలి పైసలు ఇద్దామని వచ్చింది. అయ్యో ఎందుకు లత? మేము నీకు ఇచ్చేది లేదా? 10,000 మొన్న తీసుకున్నాం కదా, అల్లకు చూసుకుంటూ తీయలేవు. నువ్వు అన్నట్టే నేను కూడా అన్నా. అంటే ఏం ముచ్చట అన్నది అనుకుంటాను. ఏమన్నది? ఎవరికైనా అవసరాలు ఉంటాయి రాజు, నువ్వు అవసరం కోసమే నువ్వు పనికి వచ్చినావు. రమ పనికి వచ్చింది, మీరు ఎప్పుడు రానోళ్ళు పనికి వచ్చిర్రంటే మీకు ఎంత ఆపతుందో, ఎన్ని అవసరాలు ఉన్నాయో అందుకే వచ్చిర్రు. ఇప్పుడు ఆ పైసని నేను ఉంచుకుంటే మీ ఖర్చులకు ఎట్లా? మీరు ఏం పని చేసిర్రు ఈ వారం రోజుల పొంటి నాకే వచ్చిర్రు కదా అని అంటుంది. అవునా? అవును రామా. మరి మీ పని తీసి పెట్టుకొని నా పనికి వచ్చిర్రు. వచ్చినందుకు కైకిల్లిచ్చుడు నా బాధ్యత కదా. ఇక మీరు నాకేదో ఇచ్చేది ఉంది పైసలని అవ్వాపుకుంటే పాపం మీ వారం రోజుల పొంటి మీరు ఏమైనా పని చేసిర్రా? నాకే కదా పనికి వచ్చింది. మీకు ఇంట్లో సామాన్ ఉందో లేదో ఏవో చిల్లర ఖర్చులకు అవసరం అయితే అనే కదా మీరు వచ్చిర్రు. అట్లాంటప్పుడు నేను ఎందుకు ఉంచుకుంటా అని అంటున్నా రాజుతోటి. చూసినావా రామా, లతది ఎంత మంచి మనసు. ఒక్కొక్కళ్ళు అయితే నువ్వు నాకు ఇచ్చేది ఉన్నదని అటే పట్టుకుందురు. అవునవును నిజమే గాని. ఇగో రామా, నువ్వేమో 5 రోజులు వచ్చినావు, రాజేమో 6 రోజులు వచ్చిండు. 11 రోజులు. 11 రోజులు అంటే 3,300. అవును. అయితే ఇంకొక 2,000 ఉన్నాయి నా దగ్గర. మరి నా ఫోన్ పేలా పైసలు ఉన్నాయి, మీకు కొడతా 3,300. ఈ 2,000ల్లో నేను పోసక్కకి ఇయ్యాలి, మరి పుష్పకి ఇయ్యాలి. సరే తీలత, ఎట్లయితే ఏంది కొట్టు ఫోన్ పే. అదే పుష్పకు కూడా ఫోన్ పే ఉందంటే ఫోన్ పే చేస్తా. ఇవేమో కొన్ని మరి పోషక్కకి ఎన్ని పోతే అన్ని ఇస్తా అని. కొట్టు ఫోన్ పే కొట్టు. ఎవరి వాళ్ళకేయ్యల్లా మళ్ళా రాజు కొడితే ఓ రామా నేను పనికి వచ్చినా నాకెందుకు కొట్టలేదంటావా? అయ్యో లత, నాకేడుంది ఫోను? నా దగ్గర ఉంటే ఏం చేస్తే, ఆయన దగ్గర ఉంటేనే దేనికన్నా అవసరానికి వస్తే పెడతాడు కదా ఇంట్లోకే. గట్లా ఆలోచించాలే. మంచిగా ఉన్నారు మీ ఆలోచనలు. ఈ నంబర్ కొట్టి 3,300 కొట్టాలి కదా. ఏమన్నా ఎక్కువ కొట్టరాదు? పాపం ఆమె దగ్గర ఏడుంటాయి, ఆమెనే బొచ్చాడు పని చేసుకుంటా కైకిల్లి అద్దా. ఏ జోక్ అంటన్నా గాని. నీకు నాతోటి సరసం ఆడరాదు గాని మందితోటి సరసం ఆడమంటే మస్తు ఆడతావు. కొట్టిన రాజు చూసుకో.
సరే సరే మరి తొందరనే ఇస్తున్నావు. అయ్యో మేము ఎటన్నా దెంకపోదుమా? రేపన్నెల్లుండన్నా ఇయ్యకపోదువా? ఇక ఎవరి పనులు వాళ్ళకుంటాయి, ఉన్నప్పుడు ఇచ్చేత్త అయిపోతుంది కదా. సరే తీలాత తిన్నావా మరి? తిన్నాకనే మెల్లగిటి వెళ్ళినా. సరే తి. నా పనులుంటే చెప్పు మా అత్తం. చెప్తా రాజు, మీకు చెప్పకపోతే వాళ్ళకి చెప్తా. పోతాను ఇక. పోయిరా. పైసలు ఉన్నాయో లేవో ఎప్పుడు ఇస్తుందో అని అనుకున్నా. తొందరనే ఇచ్చింది. నా బండి రిపేర్ అయిందట, ఆడ 1500 రూపాయలు అయినాయట. అవి కట్టి బండి తెచ్చుకుంటా మరి. తెచ్చుకోపో, బండి ఉండాలి చేతుల. ఊకే పొలం కాడికి పోవడానికి రావడానికి ఊకే నడుస్తూనే ఉన్నావు. బండి ఉంటే ఎటైనా పోవచ్చు, ఎటైనా రావచ్చు. అలాగే 1500 పెట్టి బండి తెచ్చుకోపో. సరే సరే ఇక పోతా అంగేసుకొని. పోయిరాపో. అరే ఈ లవ్వింట్లుండుడేమో గాని ఈ అశ్సు మొత్తానికి వెళ్తలేదు కదా. పిలుద్దామంటే నాకు ఉత్సపడుతుంది. ఆ లవ్వింట్లోనే ఉన్నది. ఏం చెప్తాంది? కంటికి కనబడతలేదు కదా పిల్ల సల్లగుండా. తిన్నావా బంటి? తిన్నా. మా అక్క లేదు కదా, మా అక్క కోసమేనా నువ్వు వచ్చేది? మీ అక్క ఆడ బజార్ మీదే కలిసింది బంటి. మీ అక్క కోసం కాదు, యోగి పుష్పోళ్ళ ఇంటికి వచ్చిన. అవునా? పిలువుపో. పిలుస్తానన్న బయట కత్తదో. పుష్ప, ఓ పుష్ప. దేవుడా పుష్ప రావద్దు, అశ్సు రావాలే. ఓ పుష్ప, ఉన్నవాలేనా ఇంట్లో? ఎవరు? అబ్బరా బంగారం బయటకు రావే. చూడబుద్ధి అవుతుంది, మాట్లాడబుద్ధి అవుతుంది. ఇవాళ నీ అవ్వుండేమో అని ఇంట్లోకే బయటకు వెళ్తారు. ఆంటీ, ఆగో ఎప్పుడు వచ్చినవరా ఆశు? నేనొచ్చి వారం అవుతుంది. మమ్మీ చెప్పలేదా మీకు? చెప్పింది కానీ ఇక నేను నీకు గలవలేదు కదా, ఇప్పుడే కదా నువ్వు నాకు కలిసింది. అందుకే అడుగుతున్నా, ఏం చేస్తాందిరా అమ్మ? అమ్మ ఇప్పుడే పడుకున్నది. అవునా? అయితే కైకిల పైసలు ఇద్దామని వచ్చిండ్రా. అవునా ఆంటీ? ఎన్ని రోజులు వచ్చింది అమ్మ? 4 days అనుకుంటా కదా. అవునరా, 1200 వస్తాయి అమ్మకి. నేను ఇచ్చిపోతా నీకు, లేచినాక అమ్మకి ఇయ్యి లత అంటే వచ్చి ఇచ్చిందని. సరే. ఇగోరా, ఇవి 1200 ఉంటాయి అమ్మకి, సరేనా? సరే. నేను పోతున్నా. సరే ఆంటీ. ఇవి పట్టుకొని ఇంట్లోకి వీక్తుందా ఏంది? జరసేపు ఉండరాదు, ముచ్చట పెట్టరాదు. ఈరోజు దేక్తనే లేదు. అరే రామా, చూసి నవ్వుకుంటే ఇంట్లోకి వీక్తుంది. కాసేపు మాట్లాడితే ఏమవును? అవ్వవన్నదేమో వచ్చి మాట్లాడితే ఏమైతుంది? ఏమో ఇంట్లోకే బయటకు వెళ్తలేదు. నన్ను చూస్తేనే బాగా నవ్వుతాంది. సిగ్గు అవుతుందా, సిగ్గుపడుతుందా, లేకపోతే ఈడేంది పిచ్చోడు అనుకుంటాందా? ఓర్ని అవనే నీవే గురించి ఇంటి ముంగటకు తిరగబడుతుంది. భయ్యా మీరేనా ఆర్డర్ చేసింది? నేనేం ఆర్డర్ చేయలేదయ్యా. ఎవరికి వచ్చింది? ఎవరి పేరు మీద వచ్చింది? మీ పేరు అశ్వేనా? కాదు యోగి, మా పక్కింటోళ్ళు. అవునా? ఓకే. నాకు ఇయ్యండి, ఇస్తా. నీకిత్తే ఎట్లా కుదురుతుంది? ఓటీపీ చెప్పద్దా? ఓటీపీ చెప్తేనే కదా పార్సల్ ఇచ్చేది. అవునా? సరే పిలువు, వస్తారు బయటికి. ఏం బుక్ చేసింది ఇవి? అశు కొరియర్. వీడు కొరియర్ వేసేటోడా లేకపోతే రోడ్డు మీద జాబులు ఏరుకునేటోడా? మొత్తం అడుక్కునేటోడు కదా, పిలిచినట్టే పిలుస్తాడు. వచ్చిర్రా? ఏమైంది? పార్సల్ ఇంత లేట్ అయింది? కొంచెం ఇష్యూ వల్ల లేట్ అయింది మేడం. ఓటీపీ చెప్తారా? 1221. ఓకే మేడం, ఇది తీసుకోండి. మేడం మొత్తం సిటీలు ఉన్నట్టే ఉంది కదా. వీడేంది ఆమెను చూసి ఇగిలిస్తాడు పీకక పార్సల్ ఇచ్చినాక. ఏమైందండి అట్లా నవ్వుతున్నారు? ఏం లేదు మేడం, డ్రెస్ ఈ కథ జోరున్నది. కింది నుండి మీద దాకా చూస్తాడేంది బాడుకోవు? బాగున్నారు మేడం మీరు. వీడు కొరియర్ ఇయ్యక ఏందో కింది నుండి మీద దాకా చూస్తాడేంది అశ్సు నిన్ను? ఏమో, నాకేం తెలుసు. నాకు వాడు అట్లా యూసుడు నచ్చలేదు. ఏంది బంటి, వాడట్లా చూస్తే నీకేమైంది? నీకెందుకంత కోపం వస్తాంది? మరి నువ్వు అనద్దా ఎందుకు అట్లా చూస్తున్నావని? వాన్నేమన్నంటే మళ్ళా నువ్వు నన్నేమంటావేమో అని నాకు భయమైంది. ఒకటషు, ఎవరన్నా మొగోళ్ళు కొరియర్ ఇవ్వడానికి వచ్చినప్పుడు నువ్వు లోపటి నుండి వచ్చేటప్పుడు చున్నీ వేసుకొనిరా. ఎందుకు? కొందరు చూపులు మంచిగా ఉండయి. వాడు చూసినావా, మొత్తం కింది నుండి మీద దాకా చూస్తాడు నిన్ను. నాకు అది నచ్చలేదు. నువ్వు బయటకు వస్తే చాలు చున్నీ వేసుకొనిరా. అయ్యో బంటి, నాకు చున్నీ వేసుకునే అలవాటు లేదు. వేసుకున్నాడు అలవాటు చేసుకో. ఇది సిటీ కాదు, పల్లెటూరు కాబట్టి ఇట్లనే ఉంటది. అందరూ వెరైటీగా చూస్తూ ఉంటారు. నువ్వు బయటకు ఎక్కడికి వెళ్ళినా మంచిదే గాని నిండు డ్రెస్ ఉండాలి. ఇట్లా వేసుకున్నప్పుడు చున్నీ వేసుకోవాలి. వాడు చూసినవా, కింద నుండి మీదకి చూసి నవ్వుకుంటా సూపర్ ఉన్నారు మేడం అనుకుంటా పోతుండు వాడు. సరే గాని బంటి, నీకెందుకు కోపం వస్తుంది? ఏమో ఇక నాకు నచ్చలేదు అంతే. ఓ బంటి ఆగు. ఇంకోసారి బయటకు వచ్చినప్పుడు ఇట్లాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు చున్నీ వేసుకొని రా, అంతే. ఆగుతావా? నువ్వు ఆగవా? చెప్పు.
కాదు ఇప్పుడు వాడు నన్ను చూస్తే నీకేమైంది? నీకెందుకు నచ్చలేదు? ఏమో అది చెప్పలేను కానీ నాకు నచ్చలేదు అంతే. అయ్యో అంతే మరి. అయ్యో సరేలే. సో దోస్తులు చూసిర్రా వీడియో? ఏమా బంటి అనుకత ఇట్లున్నది. మరి ఏమైతుంది ఏం కథ నెక్స్ట్ పార్ట్ లో అయితే చూద్దాం దోస్తులు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి ఇక తర్వాతటి పార్ట్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.